హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు టాపిక్ వచ్చేసి గులాబీ మొక్కలకి మనము రోజ్ వుడ్ ఎలా తయారు చేసుకోవాలి, మొక్కలకి హెల్దీగా పెరగడానికి అండ్ మంచి సైజులో ఫ్లవర్స్ రావడానికి మనము ఈ మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కనుక మనము ఈ మొక్కలకు అందిస్తూ ఉంటే చాలా బాగా ప్లాంట్ పెరగడమే కాదు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చాలా సింపుల్గా మీరు తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చేయండి. ఓకేనా? అందుకు మనకి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫంగిసైడ్, పొటాషియం 1 స్పూన్ అండ్ మస్టర్డ్ కేక్ వచ్చేసి 2 స్పూన్స్, డిఏపి వచ్చేసి 1 స్పూను, బోన్ మీల్ పౌడర్ వచ్చేసి 2 స్పూను. అండ్ మీరు బోన్ మీల్ లేకపోతే మీరు ఎక్సెల్స్తో తయారు చేసిన పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వేప పిండి, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్. అండ్ వీటితో పాటు మనము ఒకటి ఇందులో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి మన రోజ్ ఫ్లవర్స్ కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్, పడేయకుండా నేను ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎండబెట్టేసి ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పౌడర్ అయితే తయారైంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనము వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా పౌడర్ చేసిస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ప్లాంట్స్ కూడా హెవీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వేస్ట్గా ఏది పడేయకూడదు. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనము ఈ ప్లాంట్స్కే కాదు, మనము బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఫేస్ ప్యాక్గా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రోజ్ పౌడర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ మనము కలుపుకున్నాము. మీరు ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఒక స్టాక్ ఉంటుందన్నమాట. ఒక 4 to 5 months దాకా మనకి స్టాక్ ఉంటుంది. మీకు వీలు ఉన్నప్పుడల్లా కొద్దిగా ఒక్కొక్క స్పూన్, ఒక ప్లాంట్కి 1 స్పూన్ ఇచ్చేసి వాటరింగ్ ఇచ్చేయండి. వాటరింగ్ ఇస్తే చక్కగా డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫ్లవరింగ్ వచ్చే టైంలో అండ్ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇస్తూ ఉంటే చాలా బాగా డెవలప్ అవుతాయి. చూసారు కదా? ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ చేసుకోవాలి, ఫ్లవర్ కటింగ్ చేసుకోవాలి. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అది రాలిపోయేంత వరకు మనము అలానే చూస్తూ ఉండకూడదు, మనము కట్ చేసేయాలి. ఓకేనా? 3 లీవ్స్ తర్వాత 5 లీవ్స్ ఉంటాయి కదా, ఆ 5 లీవ్స్ పైనుంచి మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేయాలన్నమాట. ఇది మోస్ట్ ఫ్రెండ్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి ప్లాంట్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేయండి, మీరు త్వరగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? చూస్తున్నారు కదా? ఈ విధంగా 3 లీవ్స్, ఫస్ట్ 2 లీవ్స్ తర్వాత 3 లీవ్స్ ఉంటాయి. ఆ 3 లీవ్స్ 5 లీవ్స్కి ఒక 1 ఇంచ్ వదిలేసి పైనుంచి కట్ చేసేయండి. అంతే. కటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లవరింగ్ వచ్చి రాలిపోయేంత వరకు మనం చూస్తూ ఉండకూడదు. ఇలా ఎండిపోయిన కొమ్మలు, ఆకులు ఏమైనా ఉంటే కూడా మనము కట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఈ చలికాలంలో మొక్కలకి చాలా వరకు ఎండ అనేది తగలదు ఫ్రెండ్స్. కొంచెం ప్లేస్ చేంజ్ చేస్తూ ఉండండి. ఎండ తగిలే ఒక 4 to 5 hours ఎండ తగిలే ప్లేస్లో మీరు మొక్కల్ని పెట్టండి ఫ్రెండ్స్. ప్లేస్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి మొక్కకి ఎండ అనేది తగలకపోతే మనం హెవీ వాటర్ ఇస్తూ ఉంటాము. హెవీ వాటరింగ్ వల్ల ప్లాంట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఎక్కువ ఎండ ఎక్కడ తగులుతుందో అక్కడ ప్లేస్ చేంజ్ చేయండి. ప్లాంట్ ప్లేస్ చేంజ్ చేస్తే చక్కగా 4 hours 5 hours ఎండ తగిలే ప్లేస్లో పెడితే మనకి గులాబీలు చలికాలంలో ఎక్కువగా పూస్తాయి. కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ మనము ఈ మొక్క నుంచి తీసుకోవచ్చు. ఓకేనా? చూస్తున్నారు కదా? ఈ విధంగా సాయిల్ అనేది లూజ్ చేసేసి మనము ఒక 2 స్పూన్స్ వేస్తున్నాం అనమాట. ఇది కుండీ సైజ్ వచ్చేసి 12 నెంబర్ కుండీ సైజ్ ఫ్రెండ్స్. చిన్నదైతే 1 స్పూన్ వేయండి. 10, 8 కుండీ నెంబర్ అయితే 1 స్పూన్ వేయండి. ఇది 12 నెంబర్ కుండీ సైజు. అండ్ ప్లాంట్ ఏజ్ కూడా ఇది 2 years ప్లాంట్ ఫ్రెండ్స్.
ఏజ్ని బట్టి కూడా మొక్కల ఏజ్ని బట్టి కూడా ప్లాంట్స్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మొక్కకు వచ్చేసి మనకి 2 years కాబట్టి మనం 2 spoons వేసాము. తర్వాత మట్టి ఈ విధంగా ఫిల్ చేస్తాం. ఓకేనా, చిన్న జాగ్రత్తలు పాటించండి. వీడియో స్కిప్ చేస్తూ చూడకండి. వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే వాటర్ అయితే ఇచ్చేస్తున్నాము. వాటరింగ్ ఇచ్చేస్తే ఈ విధంగా మనం నీళ్ళు పోయడం వల్ల మనం ఇచ్చిన ఫర్టిలైజర్ త్వరగా డీకంపోస్ట్ అయ్యి వేర్లకి చేరి ప్లాంట్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, ఈ ప్రాసెస్లో మొక్కల్ని డెవలప్ చేసుకోండి ఫ్రెండ్స్. మొగ్గ రాలిపోతున్నా, ఫ్లవర్ సైజ్ చిన్నగా వస్తున్నా, అండ్ ఆకులు మాడిపోతున్నా సరే అన్నిటికీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు చక్కగా వాచ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కామెంట్కి రిప్లైగా నేను వీడియో చేసి పెడతానమాట. ఓకే ఫ్రెండ్స్, ఎంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.